శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ 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 విధిశేఖర స్వామి గారు మరియు శ్రీ 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 భారతీ తీర్థాంత స్వామి వారి యొక్క అనుగ్రహం చేత, వారి యొక్క ఆశీర్వచన బలము చేత శ్రీ విద్యా శక్తిపీఠంలో మేము నిరంతరము కూడా శ్రీ విద్యా ఉపాసన చేసుకుంటూ ప్రతి నిత్యము కూడా శ్రీచక్రార్చనతో పాటు ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము విశేషంగా లోక కళ్యాణార్థం గురించి మన పీఠంలో జరుగుతూ ఉన్నది. మన పీఠంలో అనేక రకాలైనటువంటి సమస్యలకు లోక కళ్యాణార్థం గురించి ఎలాంటి విపత్తులు జరగకుండా కూడా ప్రతినిత్యము లలితా సహస్రనామ పారాయణము, అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాదులు కూడా మన పీఠంలో జరుగుతున్నాయి. అందులో విశేషంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్నదానం జరగడము అనేది, తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ విధంగా మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా లోక కళ్యాణార్థం గురించి మేము 7 శనివారాల వ్రతము నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొని చాలా సంతోషాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొందినారు. అది దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు పురుష సూక్తము, శ్రీ సూక్త పారాయణం చేసుకుంటూ, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ లోక కళ్యాణార్థం గురించి జరగబోయే మే 27వ తారీఖు లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము నిర్ణయించినటువంటి గురువులు, మేము వారిని గురువు యొక్క ఆజ్ఞానుసారంగా ఈ కళ్యాణాన్ని వైభవంగా జరపాలని చెప్పి భక్తులను, మిత్రులను, అనేక రకాలైనటువంటి బంధువులను అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని జరగబోయే సంతానం కాని వాళ్ళ వరకు, వివాహం కాని వాళ్ళు, రకరకాలైనటువంటి సమస్యలో ఉన్న వారందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొంటే వారికి అంతా శుభప్రదం జరుగుతుందని చెప్పి లోక కళ్యాణార్థంలో చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు. అందులో మేము ఆ రోజున శ్రీచక్రార్చన, సుదర్శనానికి సంబంధించినటువంటి ఒక యంత్రం వేసి సుదర్శనానికి సంబంధించినటువంటి పారాయణము, మహావిద్య పారాయణము, దాంతో పాటుగా కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, మన పుష్పగిరి స్వామివారు రావడము అనేది చాలా విశేషము. వారి కూడా మేమందరం కలిసి లోక కళ్యాణార్థం గురించి మేము ఈ యొక్క కార్యక్రమం తలపెట్టాము అని చెప్పగానే తదాస్తు అని చెప్పి వారు ఆశీర్వదించి, ఈ కార్యక్రమానికి నాకు వేరే దగ్గర పోయే అవసరం ఉంది, దాన్ని విరమించుకొని ఈ కళ్యాణానికి వస్తుందని చెప్పడము వారు మహాభాగ్యంగా స్వీకరించాము. కాబట్టిగా వారి యొక్క అనుగ్రహ భాషణము, ఈ కళ్యాణము, ఇవన్నీ కూడా మీరు భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ తత్సత్ బ్రహ్మార్పణ.